హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి తప్పకుండా. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వర్షాకాలం వచ్చేసింది కదండీ! ఇక చలికాలం కోసం గొంగళి పురుగుల విస్తృతి వర్షాకాలంలోనే పునాది పడుతుందండి. అంటే గొంగళి పురుగుల తర్వాతి స్టేజే కదండీ సీతాకోకచిలుకలు. ఆ సీతాకోకచిలుకలు పెట్టిన గుడ్ల వల్లనే మనకి గొంగళి పురుగులు ఏర్పడతాయన్నమాట. కాబట్టి వాటిని నివారించాలంటే వర్షం తగ్గాక బాగా ఎండగొట్టేటప్పుడు చక్కగా ఆహ్, వేప నూనెని సబ్బు నురగలో కలిపేసి స్ప్రే చేయాలండి. అప్పుడు ఈ గుడ్లన్నీ కూడా చనిపోతాయన్నమాట.